ఈ ప్రపంచంలో ఎంతో మంది గొప్ప జ్ఞానులున్నారు. వాళ్ళు తమ జీవితం అంతా కూడా జ్ఞానాన్ని సంపాదించడానికే వెచ్చించారు. ఈ ప్రపంచంలో వాళ్ళు చదవలేని వేదం లేదు, పురాణం లేదు, శాస్త్రం లేదు, చివరికి ఒక భాష కూడా లేనేలేదు. సలహా ఇవ్వడం లేనిదంటూ, వాళ్ళు వాదించలేనిదంటూ అసలు విషయం లేనేలేదు. కానీ మనం ఈ జ్ఞానులందరినీ ప్రేమించగలమా? వీళ్ళందరినీ గౌరవించగలమా? లేదు. కారణం ఏమిటి? చూడండి, వేదం చదవటం ఒక విషయమైతే వేదనను చదవటం వేరే విషయం. ఇక వేదనను చదవటం కోసం ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మీరు మనసుతో కరుణ అలాగే ప్రేమకు సరైన అర్థాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎదుట వ్యక్తి వేదనను అర్థం చేసుకోవటం, తన బాధను అనుభూతి చెందటం, ఆ తర్వాత మీరు వేదాల ద్వారా, పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా ఏ జ్ఞానాన్ని సంపాదించారో దాన్ని ఉపయోగించుకొని తన వేదనను నివారించడం అనేది చాలా ముఖ్యం. అందుకే జీవితంలో కేవలం వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించడానికి మనసును కేంద్రీకృతం చేయకండి. మనసుతో ప్రేమ పరిభాషా జ్ఞానాన్ని కూడా సంపాదించుకోండి. కరుణను కూడా అర్థం చేసుకోండి. ఒక శ్రేష్ఠ వ్యక్తిగా మారండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.